భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని నమ్మడానికి లేదు. ఒళ్ళంతా విషం నింపుకుని పైకి మాత్రం వగలాడి నవ్వులు నవ్విస్తున్న క్యారెక్టర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అక్కడ మనం చూస్తున్నాం. ఈవిడ ఒక పెద్ద వగలాడి జ్యోతి ఇప్పుడు డేంజర్ జ్యోతి అయ్యింది. అసలు ఈ జ్యోతి ఎవరు, ఏం జరిగింది, ఈవిడ చేసిన తప్పు ఏంటి? సరే, ఎవరినన్నా తన పర్సనల్గా ప్రేమించడమో లేకపోతే వేరే అంశాల్లో ఆవిడ ఇన్వాల్వ్ అయినా పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేశద్రోహం చేస్తున్న కిలాడి ఈ జ్యోతి పక్కా ప్రూఫ్స్తో పట్టేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయండి దేశంలో. ఈ ముసుగుల్లో అంటే తన అందమే పెట్టుబడిగా వీళ్ళు చేసే పనులు ఎంతకైనా తెగిస్తారు. పేరుకు మాత్రం ట్రావెల్ విత్ జో. చూడండి, మళ్ళీ అదేదో చైనీస్ పేర్లో జూ అంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంటారు కదా. ఆవిడ ఇమేజ్లు అయితే కొన్ని నేను చూపించలేకపోతున్నాను. మరి అంగాంగ ప్రదర్శనలతోటి చాలా ఉన్నాయి. అందుకనే వగలాళ్ళు అన్నాను నేను. సరే, స్త్రీని గౌరవభావంతో చూసే దృష్టిన్న భారతదేశంలో పుట్టాం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడాను. అందుకని కొద్దిగానా చెప్పాలి కాబట్టి వాళ్ళ గురించి చెప్తేనే ఈ రకంగా తెలిసి వస్తుంది. ఇలా చేసే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి అన్నట్లుగానే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి రాణి అరెస్ట్. ఈవిడ ముద్దు పేరు జ్యోతి రాణి గారు ఆవిడ. మరి రాణి గారికి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, కానీ కాంటాక్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయట. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా కోట్లు దాని అంతటా అవే వస్తాయి. ఎందుకంటే తన దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని ఏ రకంగా వ్యక్తపరుచుకుని వర్కౌట్ చేసుకోవాలో తెలుసు. అందుకనే ఒక కొత్త అవతారం ఎత్తి ఏదో ట్రావెల్ విత్ జో అని చెప్పి ఒక పేరు పెట్టుకుని వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కదా. ట్రావెల్ బ్లాగ్స్ చేసేవారు చాలామంది ఉంటారు. చాలామంది కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఈ మధ్యన. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి చూడలేని వాళ్ళకి ఏంటంటే ఇది వాళ్ళు వెళ్ళి చూపిస్తుంటే ఏమవుతుంది, ఆ నెట్ బిల్లే కదా. దానికి ఏం పెద్ద డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఇప్పుడు నెట్ అన్నా చాలా విరివిగా దొరికేస్తున్నది. ఆ 300-400 పెడితే నెల అంతా వాడుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అవుతుంటారు, తమ చూడని ప్రదేశాలు చూస్తారు. అందులోని ఇలాంటి వాళ్ళు చూపించారనుకోండి ఇంకా చూడడానికి ఉత్సాహపడతారు. ఎందుకంటే వాళ్ళు బాగా చూపిస్తారు కాబట్టి. చూడండి, అద్భుతంగా ఆ ఇమేజ్లు ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడం. సో ఈవిడ నేపథ్యం ఏంటంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, జ్యోతి రాణి, మరి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి. ఈవిడ ఏంటంటే అరెస్ట్ అయ్యింది. ఎందుకు అరెస్ట్ అయిందంటే పాకిస్తాన్ దేశానికి సమాచారం చేరవేతట. అసలు ఊహించగలమా అండి? ఆ నవ్వులోని, ఆ ఇమేజుల్లోని, ఆవిడ ఎక్స్పోజ్లోని, లేకపోతే వేరే అంశాల్లోని తను చూస్తే పాకిస్తాన్కి కీలక సమాచారాన్ని చేరవేస్తారని ఎవ్వరూ అనుకోరు. ఇప్పుడు దాకా ఆవిడ అందాన్నే చూశారు. ఆవిడ ఇమేజ్ల్లో ఉన్న గ్లామర్ను చూసి ఆస్వాదించారు. కానీ ఆ గ్లామర్ వెనకాతల ఉన్న కుట్ర కోణం, ఆ గ్లామర్ వెనకాతల దాగి ఉన్న విషం, ఆ గ్లామర్ వెనకాతల దాగి ఉన్న దేశద్రోహం, ఇది ఇప్పుడు బయటకు వస్తుంది. హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్గా జ్యోతి మల్హోత్రా ఫేమస్. హర్యానాకు చెందిన అయితే ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నదండి. అంతేకాకుండా పాకిస్తాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేస్తున్నారని చెప్పి పసిగట్టింది. ఒకరోజు నడుస్తుంటుంది, 2 రోజులు నడుస్తుంటుంది. మనం చేసే తప్పులు ఏమన్నా సరే 3వ రోజు నడతావు, వేసేస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇక వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. హర్యానా, పంజాబుల్లో ఈవిడంటే పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ రకంగా ఉంటుంది కాబట్టి. కొంతమందికి మనం చూస్తుంటాం కదా, వాళ్ళని ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవాలో, ఏ రకంగా చిలిపి నవ్వులు నవ్వాలో. మొన్న ఎప్పుడు వీళ్ళు కూడా చూసాం, ఎక్కడ తున్నోళ్ళు ఎవరని.
ఇద్దరు, అది కూడా పెద్ద ఇష్యూస్ అయిపోయినాయి. వాళ్ళది కూడా బాగా క్రేజ్ ఉండేది, ఏవో పచ్చళ్ళు అమ్ముతామని. ఇద్దరు అదే సిస్టర్స్, పికిల్ సిస్టర్స్ ఏదో అది అనుకుంటాను, ఈ మధ్యన బాగా వైరల్ అయింది. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ ఇమేజ్లు ఇవి అవి చూపించి వాళ్ళు అంగాంగాల్ని ప్రదర్శించుకుంటా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదేం తప్పు పడడానికి లేదు. దేశద్రోహం చేయకూడదు కదా, దుర్మార్గం కదా, అది క్షమించకూడదు కదా. వీళ్ళని చూసి ఇంకొకరు కానీ చేశారనుకోండి, ఒకరు జో అని పెట్టుకున్నారు, ఇంకొకరు జూ అని పెట్టుకుంటారు, ఇంకొకరు జే అని పెట్టుకుంటారు. ఏముంది పెట్టుకోవడానికి? ఈమెయిలే కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి. కానీ దీని ముసుగులో దాగి ఉన్న అంశాలని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా జాగ్రత్తగా పరిశీలించాలి. వివిధ దేశాలకు వెళ్ళే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా వాళ్ళ మీద డ్యాగ కొన్ని వేయాలి. ఏం జరుగుతుందో తెలియదు కదా. అయితే ఈవిడ చరిత్ర ఏంటంటే, వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతా కూడా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తున్నారు. చూడండి ఎంత దారుణం. ఆమెలో ఎంత విషయం ఉందా, ఎంత నటిస్తున్నది ఆవిడ. పాక్ ఏజెంట్లుగా ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తున్నారట. ఈ నిందితుల్లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కొంతమంది టీమును వీళ్ళు క్యాచ్ చేశారు. ఆ క్యాచ్ చేసినప్పుడు తెలిసిన అంశాలు ఏంటంటే, ఆ టీంతో పాటుగా జో కూడా ఇందులో ఉన్నదని. జ్యోతి, చక్కని తెలుగు అమ్మాయి పేరు పెట్టుకున్నది ఆవిడ. జ్యోతికి ఎంత విలువిస్తారండి భారతదేశంలోని. ఒక దీపం వెలిగించాలన్నా, ఒక భగవంతుడి దగ్గరన్నా జ్యోతి వెలుగులు అంటారు, జ్యోతిష్ అంటారు. ఎక్కడైనా జ్యోతే కదా. ఏ ఫంక్షన్ అవనివ్వండి, ఏమన్నా జ్యోతి ప్రజ్వలన, ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసినా అలాంటి చక్కని పేరు పెట్టుకుని ఇంత నీచమైన పనులకి దిగజారుతుంది. ఆ పేరు విలువ తీసేసింది అన్నమాట ఆవిడ. అయితే ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది 2023లో పాకిస్తాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఈవిడ యూట్యూబ్ ఛానల్ ఏంటి, ట్రావెల్ వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా, బ్రోకర్స్ ఉంటుంటారు కదా, ఆ ఏజెంట్ల ద్వారా ఈవిడ తీసుకున్నది, వెళ్ళింది. కానీ ముసుగది, అక్కడ ఏవో షూట్ చేసింది, వీడియోలో పోస్ట్ చేసింది, మంచి ఆదరణ వచ్చింది, అవన్నీ కూడా ఒక వెర్షన్. కానీ దీని వెనకాతలు దాగి ఉన్న అంశాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎఫాన్ ఉర్ రఫీ అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. చూడండి ఎంత నెట్వర్క్ ఇల్లు ఇన్ని రోజులు కూడా గోప్యంగా ఉంచారు. ఈ డానిష్ అనే అతనెవరు, పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిగా పనిచేస్తున్న అతనితో పరిచయం, సన్నిహిత సంబంధం అంటే ఇంకా పర్సనల్, ఇంకేంటన్నది మీరు ఆలోచించుకోండి. డానిష్ను ప్రభుత్వం పర్సన్ నాన్ గ్రాటాగా ప్రకటించి మే 13, 2025న దేశం నుంచి బహిష్కరించారు. చూడండి, ఇది చాలా కీలకమైన పరిణామాలు, ఇందులో చాలా ఇన్సైడ్ ఉన్నది, లోతుగా పరిశీలించాలి. డానిష్ జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIOకి పరిచయం చేశాడని వీళ్ళకి తెలిసింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, వాళ్ళకి పరిచయం చేసి జ్యోతి వాట్సాప్, సో వాళ్ళు పరిచయం చేసిన తర్వాత ఆ సమయంలోనే ఆమె అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇండియాలో ఉన్న సైనిక స్థావరాలకు సంబంధించో లేకపోతే ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్కొక్కటి ఈ ట్రావెల్ పేరు మీద ఆ ప్రాంతానికి వెళ్ళి అందిస్తున్నది అనేది ఈవిడ మీద వచ్చిన అభియోగాలు, దొరికిన ఆధారాలు. ఈవిడతో పాటుగా మరికొంతమంది టీం కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు. మెయిన్ అయితే జ్యోతి, ఎందుకంటే మహిళ కాబట్టి అంత ఫోకస్ ఉండదు. అందులో యూట్యూబర్ అంటే అస్సలు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే విపరీతంగా సోషల్ మీడియా ఈరోజు పెరిగిపోయింది. ఈ ముసుగులో ఏది చేసినా సరే ఎవరో పట్టించుకుంటే పరిస్థితి లేదు. సో ఈ అనుమానాలు రేకెత్తించడంతో వీళ్ళు తీగలాగితే జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఈ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లుగా ఆధారాలు దొరికినాయి. ఎవరెవరు ఏంటి అంటున్నారో, ఎప్పుడెప్పుడు ఏ ఇన్స్టా నుంచి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా వెళ్ళినాయి అన్నది ఎవ్వరికి మూడో కంటికి అనుమానం రాకుండా జాగ్రత్తగా పని జరుపుతున్నది.
అయితే ఆమె సోషల్ మీడియాలో పాకిస్తాన్ పట్ల సానుకూల చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా దేశానికి చెందిన సున్నితమైన సమాచారాలను కూడా పాక్తో పంచుకుంది. ఈ పాపం ఎక్కడ పండిందంటే జ్యోతి, పెహల్గాం దాడి జరిగినప్పుడు భారతదేశం అంతా కూడా అట్టుడిగిపోయింది. భారతీయుడు రక్తం మరిగింది. అంటే నికార్సైన భారతీయుడైతే, ఇండియన్ అయితే, ఆ బ్లడ్ ఉంటే. కానీ కొంతమంది చాలా వికృతి చేష్టలు చేశారు. అందులో ఈవిడ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా సానుభూతి పెడుతూ చేయడం, అది ఒక నేరం. ఇక్కడ ఉండి మీకు అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో దాచుకోండి, మీ చుట్టాలతో బంధువులతో పంచుకోండి. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఇలాంటి సెన్సిటివ్ అంశాలని ఎవ్వరూ కూడా ప్రస్తావించకూడదు, అది ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా. సో ఈవిడ అక్కడ దొరికింది. అప్పుడు ఫోకస్ పెట్టారు వీళ్ళు. ఏంటా ఎవరి జో, ఏంటిది, ఈవిడ సంగతి ఏంటి, ఇలా సానుభూతిగా పెడుతున్నదేంటి అని చెప్పి వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు కన్ను ఎర్ర చేస్తే చాలు కదా, మొత్తం వచ్చేస్తుంది కాళ్ళ దగ్గరికి. అదే పరిస్థితి. ఇక జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 345 కింద అభియోగాలు. దీంతో ఈమె విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు కూడా పోలీసులు చెప్పేస్తున్నారు. పోలీసుల స్టైల్ ఎలా ఉంటుంది, ఆడ మగ తేడా ఏమి ఉండదు. దేశ భద్రత విషయానికి వస్తే, దేశంతో ఎవరైనా తప్పుడు పనులు చేయాలన్నా, తప్పుడు ఆలోచనలు చేసినా, దేశద్రోహం కింద ఏవైనా అంశాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, అది అందంగా ఉన్నారా, అందంగా లేరా, ఆడ మగ పిల్ల పెద్ద ఏమీ ఉండదు, ఎవరినన్నా ఎత్తేయడమే. అందుకని పక్కగా దొరికేసింది, ఒప్పుకోక ఏం చేస్తుంది. అయితే దీనికి వేరే లింక్ కూడా ఉన్నట్లుగా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈవిడ అరెస్ట్ అయినప్పుడు పాక్ ISI ఏజెంట్గా ఈవిడ పనిచేస్తున్నదని, ఈవిడతో పాటుగా మరొక 6 టీంని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇండియాలో ఉండి పాకిస్తాన్కి ఏదో రూపంలో వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ చేరవేయడం, లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా వాళ్ళకి ఇక్కడ గుట్టంతా కూడా చెప్పడం జరుగుతుంది. అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. పెహల్గాం వచ్చిన తర్వాత ఫోకస్ ఎక్కువైంది. అసలు ఏం జరుగుతున్నది ఏంటి అన్నది మొత్తం అంతా ఫోకస్ పెడుతున్నప్పుడు ఈ ఇమేజ్లు అవి రావడంతో ఈవిడ మీదకి ఫోకస్ మళ్ళింది. దీంతోపాటు 6 అరెస్ట్ అయ్యారు. భారత సైనిక సమాచారాన్ని పాక్కి చేరవేయడమే కాకుండా హర్యానాలోని పటియాలాలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ అనే వ్యక్తిని తన ఫేస్బుక్లో గన్ పిస్టల్ ఫోటోలు పోస్ట్ చేయడం, అతనిపై నిఘా పెట్టారు. ఇతను గన్ను ఫిస్ట్లో 2 కూడా ఫోటోలు పెట్టుకున్నాడు. ఎవరు? దేవేంద్ర సింగ్. సో దీని మీద డౌట్ వచ్చింది ఇండియన్ ఇంటెలిజెన్స్కి. ఏంటి, ఎవరు ఇతనేంటి ఈ రకంగా పెట్టుకున్నారు అని అనుమానాలు వ్యక్తినప్పుడు అతనిపై నిఘా పెట్టారు. అయితే అతను పాకిస్తాన్ గూఢచారిగా నిర్ధారణ జరిగింది. ఎవరు? దేవేంద్ర సింగ్. ఇదేంటి ఇప్పుడు వరకు కూడా ఈ జ్యోతితో వచ్చి దేవేంద్ర సింగ్ లింక్ ఎలాగైంది అంటే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ను తమ గుప్పిట్లో పెట్టుకున్న పాకిస్తాన్ ISI దేవేంద్ర సింగ్ని. ఇతను భారతీయుడు, పటియాలలో హర్యానా వ్యక్తి. ఇతన్ని హనీ ట్రాప్ ద్వారా జ్యోతిని ఏమైనా ఇన్వాల్వ్ చేయించి పాకిస్తాన్కి అనువుగా ఉండే వ్యక్తిగా చేశారా అని చెప్పి మరొక అనుమానం వ్యక్తమవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్కు అందించినట్టు గుర్తించిన పోలీసులు. ఇది ఇప్పుడు ఎరవేయాలంటే ఏం చేయాలి? ఏదో వదలాలి, ఒక చేప కన్నా లేకపోతే ఒక పులి కన్నా, ఏదైనా క్రూరమృగాలకి. అలాగే జ్యోతిని ఎరవేసి పాకిస్తాన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాలు ఎంత దారుణమైన పరిస్థితి అండి. అసలు వింటేనే భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే
ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాడట. మరి అతనికి ఎవరు వచ్చారో నేను చెప్పేది ఏంటంటే ఈ 6 టీము ఎంతో కొంత వాళ్ళకి ఒప్పందించుంటారు. దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. తీసుకుండి దొరికారు. ఏ హనీ ట్రాప్ అంటే ఏముంది, మనం ఎన్ని చూడలేదు, ఇంక ఇదే కదా, ఎవరన్నా సరే దానికి తలొగ్గాల్సింది కదా వగలకి. అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. సో ఇవన్నీ కూడా లింకులు లాగుతున్నాడు. అది పక్క ఫోటోలో చూసిన అతనే దేవేంద్ర సింగ్. చూడండి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అని. ఇవన్నీ ఏంటంటే ఒకదాంతో ఒకటి లింకు. కానీ ఇక్కడితోటి ఇది ఆగేది కాదు. వీళ్ళు 6, 7, 8, 9 కాదు, చాలామంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక్క జ్యోతితో చాలామంది అధికారులు కూడా లింక్ ఉంది. ఎందుకంటే ఆమెను చూస్తే అర్థమైపోతున్నది, ఎవరినైనా సరే ట్రాప్ చేయగలదు, ఎవరినైనా సరే బెడ్రూమ్ వరకు రప్పించగలదు. వస్తున్న అనుమానాలు, వాళ్ళకి వస్తున్న ఇన్ఫర్మేషన్లు, ఫేస్బుక్లు, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు, పర్సనల్గా తీసుకున్నాయి, కొన్ని ఇమేజ్లు ఉన్నాయంటున్నారు కొంతమంది కీలక వ్యక్తులతోటి. మరి ఆ వ్యక్తులు ఎవరు, ఎంతమంది ట్రాప్లో పడ్డారు, ఈ హనీ ట్రాప్ వెనకాతలు ఉన్న అసలు భాగవతం ఏంటి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సో డేంజర్ జ్యోతి, వగలాడి జ్యోతి, ఆవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న లిస్ట్ అంతా కూడా బయటికి తీయాలి. ఇండియాకి సంబంధించిన కీలక ఆధారాలు అవనివ్వండి, కీలక అధికారులు అవనివ్వండి, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని అందరూ కోరుతున్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. దీన్ని అంత ఈజీగా వదలడానికి వీలు లేదు. జ్యోతి అయితే బయటకు వచ్చింది, జ్యోతి వెనకాతల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది.